ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. బీసీ సంక్షేమ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హెచ్చరించారు. వర్షాల కారణంగా విద్యార్థులకు వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో వస్తువులపై ఫిర్యాదులు అందుతున్నాయి. సౌకర్యాల కల్పన విషయంలో రాజీ పడకూడదు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినప్పుడే వారు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశాలు ఉంటాయని శనివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. మరో సమాచారం తెలుసుకుందామండి. ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం ఏ పింఛను ఖరారు చేయలేదని, ఉద్యోగులు సర్వీసులో చేరిన తేదీని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల పాత పింఛను దక్కేలా చూడాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ NMUA విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి గారు, వై శ్రీనివాసరావు గారు శనివారం సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై వినతి అందజేశారు. పనిష్మెంట్ల విషయంలో సర్కులర్ 1/2019 అమలు చేయాలని, క్యాడర్ స్ట్రెంగ్త్ పేరిట ఉద్యోగులకు ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీలకు బదులుగా ఎక్కడ పనిచేస్తున్న వారిని అక్కడే కొనసాగించాలని కోరారు. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ SRBSను పునరుద్ధరించి డ్రైవర్, కండక్టర్లకు అన్ని భత్యాలు ఇచ్చేలా చూడాలని విన్నవించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ విధానాన్ని రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ గారు, రామిశెట్టి వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వాన్ని కోరారు. సర్కారు బడుల్లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న టోఫెల్ విధానంతో ఎలాంటి ఉపయోగం లేదు. నామమాత్రంగా వాట్సాప్లో టోఫెల్కు సంబంధించిన పదాలు పంపించడం, వాటిని ఫోన్ ద్వారా విద్యార్థులకు వినిపించడం వంటివి నిరుపయోగ ప్రక్రియ. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.